వ్యవస్థని మాలాంటి వాళ్ళు ప్రశ్నించేది అందుకు. ఈ రోజు సెక్షన్లు చూసుకుంటే ఐపీఎస్ సెక్షన్ 420, ఐపీఎస్ సెక్షన్ 506, ఐపీఎస్ సెక్షన్ 409, ఐపీఎస్ సెక్షన్ 153A, ఐపీఎస్ సెక్షన్ 505, ఐపీఎస్ సెక్షన్ 505(2), ఐపీఎస్ సెక్షన్ 468, ఐపీఎస్ సెక్షన్ 120B, ఐపీఎస్ సెక్షన్ 500, ఐపీఎస్ సెక్షన్ 470. ఈ ఎన్ని సెక్షన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఓకే, నేను అంటున్నా నాగండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండగా నారావారి రక్త చరిత్రని ఇంత కత్తి చేతిలో పెట్టి మీ మీద ఆర్టికల్ రాస్తే ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతుండా. ఇలా తేలిపోయింది కదా, ఎవరన్నా చంపని చంద్రబాబు నాయుడే చంపిండని 2019 ఎలక్షన్కు ముందు ఊరూరు తిరిగి నారావారి రక్త చరిత్ర అంటే సాక్షి టీవీ మీద, సాక్షి పేపర్ మీద మీరెందుకు కేసు పెట్టలేదు, మీరెందుకు మూసుకొని కూర్చున్నారు? ఇది కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? మీరేంటి మీరా రాజకీయ నాయకులు అంతా ఒకటనే? ఇది కదా జరగాల్సిందే. 2019లో ఆ ఒక్క హత్య రాష్ట్ర రాజకీయాలు మార్చింది, అమరావతిని నాశనం చేసింది, పోలవరం నాశనం చేసింది, రాష్ట్ర భవిష్యత్తే లేకుండా చేసింది. అందువల్ల ఆలోచించం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తుండా, మీ నాయకుడి మీద ఇంత పెద్ద కత్తి చేతిలో పెట్టి ఒక జగతి పబ్లికేషన్ అనేటటువంటి ఒక టీవీ ఛానల్, అవినీతితో పుట్టిన ఛానల్, అవినీతి పత్రిక పెడితే ఇవాళ ఎందుకు కేసు పెట్టలేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు కేసు? తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టలేదు? అది ఇంకొక ఆస్పెక్ట్ కాదు. ఏంటంటే కొట్టేసిన తేడా వచ్చి బయటను పట్టాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు రాసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని మీద కేసు పెట్టలేదు, ఇంప్లీడ్ ఎందుకు అవ్వలేదు అనేది ఒక క్వశ్చనే మనం చాలాసార్లు అడిగాము. అది ఆయన ఇష్టము, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అది ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆస్తులు రాజశేఖర రెడ్డి అఫిడవిట్లో డిపెండెంట్ల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఆయన అటార్మరణం చెందారు, రాసుకోలేదు, పంపకాలు చేసుకోలేదు, తల్లి బతికే ఉంది, ఆమె చెప్తోంది ఆయన బతుకున్నప్పుడు ఇది కూతురికి ఇది కొడుకు అని చెప్పేవాడు. విజయసాయిరెడ్డి సాక్ష్యం, దానికి ఇంకొక ఆయన సాక్ష్యం. అప్పుడు ఎంఓయూ కూడా రాసుకున్నారు. ఉన్న ఎంఓయూలు అన్నిటిని పక్కన పెట్టేసి చెల్లిని అన్యాయం చేశాడు, మేనకోడల్ని మేనల్లుని కూడా బయటికి అన్యాయం చేశాడని చెప్పి ఆమె అంటోంది. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి, ఇది రాష్ట్ర స్థాయి ఇష్యూ ఎలా అవుతుంది, కుటుంబ ఇష్యూ అని అనుకుంటే, ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ అవుతానంటున్నాడు, పార్టీ నడుపుతున్నాడు, పార్టీలో 30% ఓట్లు ఉన్నాయని 40% ఓట్లు ఉన్నాయని చెప్తూ ఉంటాడు, తెల్లారులైతే ప్రభుత్వాల మీద విమర్శిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తన సొంత కుటుంబం